వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బీఆర్ఎస్ నిలదీతతో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమాగమయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. హరీష్ రావు లేవనెత్తిన అసలు విషయాలపై మాట్లాడకుండా అసంబద్ధ వాదనలకు దిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఏపీ సర్కారు కోరడం, 18వ బోర్డు సమావేశంలో ఎజెండా అంశంగా దానిని జీఆర్ఎంబీ చేర్చడంపై హరీష్ రావు నిలదీశారు. దీంతో సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రి ఉత్తమ్ పొంతనలేని వాదనలతో బీఆర్ఎస్ పైన ఎదురు దాడికి దిగారు. ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఆగమేఘాల మీద పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపెడుతూ వింత వాదనలకు దిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి బేసిన్లో దాదాపు 7 ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల్ని తీసుకొచ్చింది. కాళేశ్వరం, చెనాకా కొరాట, చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి తదితర కీలక ప్రాజెక్టులు అందులో ఉన్నాయి. గోదావరిలో తెలంగాణకు నీళ్లే లేవని, ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులన్నీ సమీక్షించి రద్దు చేయాలని ఏపీ సర్కార్ ఇటీవల జేఆర్ఎంబీకి ప్రతిపాదించింది. బోర్డు సైతం ఏపీ ప్రతిపాదిత అంశాలను 18వ బోర్డు మీటింగ్ ఎజెండాలో చేర్చింది. వాస్తవంగా ఆయా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే క్రమంలో జీఆర్ఎంబీలో గతంలోనే చర్చ కొనసాగింది. ఆ తర్వాతే కేంద్రం అనుమతుల్ని మంజూరు చేసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేంద్రం ఇచ్చిన అనుమతులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడం, దానికి వత్తాసు పలుకుతూ ఎజెండాలో బోర్డు చేర్చడం చర్చనీయాంశమైంది. జీఆర్ఎంబీ ఎజెండా అంశం తెలంగాణ సర్కారు నిర్లక్ష్యంపై హరీష్ రావు నిలదీసిన తర్వాతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హడావుడి చేశారు. ఢిల్లీ నుంచే పత్రికా ప్రకటన విడుదల చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఎజెండా అంశాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో వివరించకుండా తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ వ్యతిరేకించడం, బోర్డులో చర్చ జరగడం కొత్తేమీ కాదంటూ సమర్థించుకునే ప్రయత్నమే చేశారు. పైగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పైనే ఎదురుదాడికి దిగారు. రాష్ట్ర నీటి హక్కుల్ని పరిరక్షించి కాపాడేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నదని మొక్కుబడిగా ప్రకటించారే తప్ప ఎజెండా తొలగింపునకు ప్రయత్నిస్తామని అందులో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీసిన హరీష్ రావు, బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పట్లాగానే రొడ్డకొట్టుడు ఆరోపణలకే దిగారు. జీఆర్ఎంబీ ఎజెండా అంశాన్ని వదిలిపెట్టి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసంబద్ధమైన వాదనలకు దిగారు. ఏపీ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ పార్టీయే మద్దతిచ్చిందని అసత్య ఆరోపణలకు దిగారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమైంది, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయింది బీఆర్ఎస్ హయాంలోనే అంటూ అసంబద్ధ వాదనలకు దిగారు. ఎజెండా అంశాలు కొత్తవేమీ కాదని సమర్థించుకునే యత్నం చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీని తీసుకొచ్చేందుకు ఛత్తీస్గఢ్ సీఎంను 3 సార్లు కలిశామంటూ ఉత్తమ్ ప్రగల్భాలు పలికారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతులు తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పోలవరం, బనకచెర్లపై వెనువెంటనే స్పందించామని, సీఎం 2 సార్లు, మంత్రిగా తాను 7 సార్లు వివిధ స్థాయిల అధికారులను కలిశామని, సుప్రీంకోర్టు ఎదుట వాదనలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించామని, కృష్ణా జలాల వాటా కోసం స్వయంగా ట్రిబ్యునల్ విచారణకు హాజరై న్యాయ నిపుణులకు సూచనలు చేశానని మంత్రి సొంత డబ్బా కొట్టుకున్నారు. ఇన్ని అనుమతులు తెచ్చామని చెప్పుకున్న అదే మంత్రి ఉత్తమ్ వీటినే రద్దు చేయాలని ఏపీ కోరిన విషయాలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. కాళేశ్వరంపై తమ ఆరోపణలపై బీఆర్ఎస్ జవాబు చెప్పాలని మళ్లీ పొంతనలేని వాదనలకు దిగారు. అంతే తప్ప హరీష్ రావు సంధించిన ఒక్క ప్రశ్నకు సూటిగా ఒక్క జవాబును మంత్రి ఉత్తమ్ చెప్పలేకపోయారు.